హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలాగున్నారు? బాగున్నారా అండి? ఈరోజు నేను కలాకండ స్వీట్ తయారు చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని లీటర్ పాలు పోసుకున్నానండి. పాలు చక్కగా మరిగిన తర్వాత కట్టకండగా కలుపుతూ దగ్గరికి మరిగేదాకా తిప్పుతూనే ఉన్నానండి. మరిగిన తర్వాత 2 స్పూన్లు నిమ్మరసం, 2 స్పూన్లు వాటర్ కలుపుకొని పాలలో అయితే వేసేసుకున్నానండి. చక్కగా ఇరిగినాయండి. ఇరిగిన తర్వాత నేను పంచదార కూడా చిన్న కప్పుతో పంచదార వేసుకున్నానండి. పంచదార కూడా కలుపుకుని వాటర్ దగ్గర పడిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని దగ్గరికి పడేంత వరకు తిప్పుతూనే ఉన్నానండి. జీడిపప్పు వేపుకొని జీడిపప్పు ప్లేట్లోకి తీసేసుకుని ఇది దగ్గర పడిన మిశ్రమాన్ని కూడా ప్లేట్లో తీసేసుకున్నానండి. చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకుని పిల్లలకి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి. అయితే పాలు నిన్న పాలకోవా, ఈరోజు పాలతో కలాకండ స్వీట్ చేశానండి. వాడుక పాలు పట్టుకెళ్ళలేదు. పాలు ఇంట్లో పాలు కాబట్టి వేస్ట్ చేయకుండా పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టానండి. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఉంటానండి, బాయ్.